చిరంజీవి గారి అభిమానులందరూ కలిసి మీకు ఒక కని విని ఎరుగని ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సన్మాన కార్యక్రమంలో ఒక అత్యద్భుతమైనటువంటి సన్మాన పత్రాన్ని మీకు వాళ్ళు సమర్పించారు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియై ఆయుష్యేవేంద్రియై ప్రతిష్ఠతి. సుప్రసిద్ధ సినీ గీత రచయిత సాహితీవేత్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి సగర్వంగా సమర్పించే అక్షర మాలిక. కవి కళానికి, కవి గళానికి, కవి యుగానికి సాధికారికమైన చిరునామాగా మారి తెలుగు కవితామ తల్లికి కనకాభిషేకాలు చేయించిన కవికుల తిలకులు. ఆయన రాతిని పలికించగలరు, నాతిని పాడించగలరు, ఊహకు ఊపిరిపోయగలరు, లాలిపాట జోలపాట రాయగలరు, ప్రణయం రాయగలరు, ప్రళయం సృష్టించగలరు. ఆయన కలంతో పాటు గళంతో ఎలుగెత్తి పాడింది తెలుగు పాట. భావి తరాలకది బంగారు వెలుగు బాట. భావ పుంభావ సరస్వతి ఉపన్యాస భారతి సాహితీ గంగోత్రి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మీ హృదయం త్రివేణి సంగమం, మీ సాహిత్యం నిత్య నిరంతర గంగా ప్రవాహం. భావుకుడైన దర్శకుడు వంశీ మహర్షి అంటూ సినిమా తీస్తే సంస్కృతంలో డిస్కో శ్లోకాలు రాస్తావు. ఇసైజ్ఞాని ఇళయరాజా చేతనే ఔరా అనిపించావు. విభూతి రాసుకున్న బూతు రాయగలనంటూ కాలేజీ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ అనే మాటలు రాసి మాలో మాకే తెలియని మంటలు పుట్టిస్తావు. జక్కన్న రాజమౌళి చేత సరికొత్త షాట్లు కంపోజ్ చేయిస్తావు. 7 అక్షరాలతో ఇంద్రధనుస్సు లాంటి పాటల్ని అలవోగ్గా చలాగ్గా బులబులాగ్గా రాసి పారేస్తావు. సరిగమ పదని నీదానిని, సరిగా సాగని నీదారిని అంటావు. సమకాలీన రచయితలకు సరదాగా సవాళ్లు విసురుతావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడితో అందాల కోనలో గంధాల మేడలో వెన్నెలకి జాబిలికి శోభనాలు చేసేస్తావు. తేనెవాగు పక్కన మల్లెతోట మధ్యన పాల పొంగు అనుభవాల ఉత్సవం జరిపించుకుంటావు. ఎందుకంటే విజయవాడ వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వంపుకున్నావు. కృష్ణానది తడి గుండె నిండా నింపుకున్నావు. రాయాలంటే పేజీలకు పేజీలు సరిపోవు. జైహో శ్రీ రామలింగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతుంది మీ శ్రీరామరాజ్యం. తెలుగు సాహిత్య చరిత్ర వర్ధిల్లినంతకాలం విరాజిల్లుతుంది మీ శ్రీ రామలింగేశ్వర శతకం. శతకాలు, అవధానాలు, పేరడీలు, దండకాలు, తెలుగువారి కవి ఆనంద తాండవాలు, జాబిల్లి సీమ నుండి జారిపడ్డ జాజి పువ్వు లాంటి ప్రేమ వసంతాలు, తెలుగు సినీ గీతాన్ని ఊగించిన రసడోల, ప్రతిపాట తెలుగువాడి నాలుకపై ఉయ్యాల జంపాల, మాట ఆనందహేళ, మనిషి మల్లె పువ్వుల, మనసు పురివిప్పిన నెమలిల, వయసు చంటి పాపాయిల, మత్తు గమ్మత్తు తన కలం సొత్తుల, సంగీత సాహిత్యాలు చిన్ననాటి పొత్తుల, చదువుల తల్లి సరస్వతీదేవికి దత్తుల, తెలుగు వైభవానికి నిలువెత్తు జొన్న విత్తుల. కళాభివందములతో మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సార్ ఇవి నేను రాసిన సన్మాన పత్రం. సన్మాన పత్రం అని మీరు అంటున్నారు. గురుగారు, అమ్మవారు మీ నోట తన ఆశీస్సులు ఎలా అందించింది అనుకుంటారు? ఎంత మాట గురుగారు, అది ఆశీస్సులు ఏంటి, కళాభివందనాలు గురుగారు. అవన్నీ కూడా దాన్ని రాసినటువంటి పాటల్లో ఉండే స్వారస్యాన్ని గ్రహించి మీరు భాషా సౌందర్యము భావ సౌందర్యము రెండింటినీ ఆస్వాదించేవారు రసజ్ఞులు గనక, మంచి రచయిత గనక చక్కగా అలా అందించారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా కూడా మీకు చిరంజీవి గారి అభిమాన సంఘానికి కూడా కృతజ్ఞతలు.